జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆత్మకూరులో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. ఎంపీ బైరెడ్డి శబరి వెంట మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి పర్యటించడంతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి శబరి వెంట మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి పర్యటించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి ఇంట్లోకి ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో ప్రతాప్ రెడ్డి అనుచరులు ఎమ్మెల్యే బుడ్డా అనుచరులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి ఇంటి కిటికీలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు ఏరాసు గో బ్యాక్ అంటూ నినాదాలు చేపట్టారు. మరోవైపు ఎంపీ బైరెడ్డి శబరి అనుచరులు భారీగా ఆత్మకూరుకు తరలివస్తున్నారు. అయితే వీరిని జూపాడు బంగ్లా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆత్మకూరులో నిరసన తెలిపేందుకు వెళుతున్న ఎంపీ అనుచరులను సైతం పోలీసులు అడ్డుకున్నారు. మొత్తంగా ఆత్మకూరులో ఉద్రిక్తత కొనసాగుతుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. 4 సీఐలు, 10 మంది ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లతో మోహరించారు. నంద్యాలలో ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో మాత్రం రాజకీయం హీటెక్కిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా మొన్నటి వరకు ప్రతిపక్షము అధికార పక్షం మధ్యలో ఒకరిపైన ఒకరు ప్రతి సవాళ్లు విసురుకున్న సందర్భంలో నేడు అధికార పక్షంలో ఉన్నటువంటి టీడీపీ నేతల మధ్యనే వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి ప్రధానంగా మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరే దీనికి కారణం అనేది తెలుస్తూ ఉంది. ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అక్కడికి వెళ్ళడము, ఏదైతే ఏరాసు ప్రతాప్ రెడ్డి టిఫిన్కి ఆహ్వానించడంతో తన ఇంటికి వెళ్లే సందర్భంలో బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులైనటువంటి చాలామంది శబరిని అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపైన కానీ దాడి చేయడం జరిగింది. దాడిలో కానీ స్వల్పంగా ఏరాసు ప్రతాప్ రెడ్డికి గాయమైనట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఏరాసు ప్రతాప్ రెడ్డి ఫర్నిచర్ను కానీ ధ్వంసం చేసినట్లు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు మొత్తం అక్కడికి చేరుకోవడం జరిగింది. తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఆత్మకూరులో నెలకొంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా టీడీపీలోనే వర్గ విభేదాలు, ఏదైతే ఏరాసు ప్రతాప్ రెడ్డి సొంత ఇల్లు ఉండడంతో అక్కడికి ఏరాసు ప్రతాప్ రెడ్డి చేరుకోవడంతో జీర్ణించుకోలేని బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు ఏరాసు ప్రతాప్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ గో బ్యాక్ ఏరాసు ప్రతాప్ రెడ్డి అంటూ నినాదాలు చేయడం జరిగింది. ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనికి పోలీసులు కూడా నంద్యాల, అదేవిధంగా ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 4 సీఐలు, 10 మంది ఎస్ఐలు, 50 మంది పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఇప్పటికే ఏరాసు ప్రతాప్ రెడ్డిని అక్కడి నుండి పంపడం జరిగింది. అయితే శబరి మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఎవరైతే శబరిని అడ్డుకోవడంతో శబరికి సంబంధించిన అనుచరులు నందికొట్కూరు నుండి వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఆత్మకూరుకి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన సందర్భంలో జూపాడు బంగ్లా దగ్గర వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్టు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే బైరెడ్డి శబరి అనుచరులు ఉన్నారో నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా వాల్మీకి బోర్డుకు సంబంధించిన రమేష్ నాయుడు తదితరులు కూడా అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి శ్రీశైలం నియోజకవర్గంలో మాత్రం తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి టీడీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి ఏరాసు ప్రతాప్ రెడ్డి పార్టీ ప్రతినిధిగా ఉన్నాడు. ఆ పార్టీ ప్రతినిధిని తమ కలిస్తే తప్పేంటనేది బైరెడ్డి శబరి చెబుతూ ఉంది. అందరూ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో బుడ్డా రాజశేఖర రెడ్డి అడ్డుకోవడం సరైంది కాదు అనేది బైరెడ్డి శబరికి సంబంధించిన అనుచరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధిష్టానం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి గతంలో కూడా బుడ్డా రాజశేఖర రెడ్డి పైన అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తూ ఉంది. అయితే శ్రీశైలంలో మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొంది. టీడీపీ అంతర్గత పోరులో మాత్రం కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఎంపీ వర్గము, అదేవిధంగా మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి వర్గము, అదేవిధంగా బుడ్డా రాజశేఖర రెడ్డి ఈ ముగ్గురు మధ్య కార్యకర్తలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఎంపీగా ఉన్నటువంటి బైరెడ్డి శబరి మాత్రం నేను పార్లమెంట్ లో ఎక్కడైనా తిరగచ్చు, ఎవరితోనైనా కలచచ్చు. బలరాం
ప్రసాద్, అంటే ఈ ఉద్రిక్త వాతావరణాన్ని శాంతింపజేసేందుకు ఇరు వర్గాలకు చెందిన నేతల నుంచి ఎటువంటి చర్యలు స్టార్ట్ అయ్యాయి? మరోవైపు స్థానిక కేడర్లో ఎటువంటి ఒక అయోమయ వాతావరణం కనిపిస్తూ ఉంది? ఏదైతే వర్గ విభేదాలు గ్రూప్ తగాదా ఉండడంతో ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినట్లు సమాచారం అందుతుంది. అధిష్టానం కూడా సీరియస్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. టీడీపీ నేతలు ఎవరైతే ఎంపీ బైరెడ్డి శబరి, అదేవిధంగా మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి, వీరి ముగ్గురికి సంబంధించి సమన్వయం పైన దృష్టి సారించినట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. బైరెడ్డి శబరిని కూడా పోలీసులు నచ్చజెప్పడం జరిగింది. ఇప్పటికే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. దీని ఘర్షణకు సంబంధించి స్పందించాల్సింది ఉంది, అయితే ఇంతవరకు స్పందించలేదనేది తెలుస్తూ ఉంది. అదేవిధంగా బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపైనే దాడి చేయడం పైన నియోజకవర్గంలో మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఏదైతే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులపైన దాడి చేయడం కరెక్ట్ కాదు, దీనికి సంబంధించి అధిష్టానం దృష్టిగా తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఏదైతే ఈ రోజు ప్రోగ్రాం జరిగిందో ప్రోగ్రాం సంబంధించి ఎమ్మెల్యేకి గత 2 రోజుల క్రితమే చెప్పామని ఏరాసు ప్రతాప్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా ఎంపీ బైరెడ్డి శబరి గారిని చెబుతూ ఉంది. ఈ కార్యక్రమం అందరూ కలిసి పనిచేద్దాము, పార్టీని బలోపేతం చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. అలాంటి సందర్భంలో ఘర్షణలు కరెక్ట్ కాదు, దీనికి సంబంధించి అధిష్టానం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని క్యాడర్ కోరుకుంటుంది. ఈ ముగ్గురు మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణలో మాత్రం క్యాడర్ తీవ్ర ఇబ్బందులు గురయ్యే పరిస్థితి శ్రీశైలం నియోజకవర్గంలో నెలకొన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.